మహిళలు డ్రైవింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళవారం సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు మోటార్ కార్ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లా హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉందని సంగారెడ్డి నుండి గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలకు సుమారు 45 నిమిషాల్లో వెళ్లే అవకాశం ఉందన్నారు. హైదరాబాదు నుండి సంగారెడ్డికి, సంగారెడ్డి నుండి హైదరాబాద్ ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు రోజు రాకపోకలు సాగిస్తుంటారని అన్నారు. వీరిలో అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులున్నారని, వీరు ఎక్కువగా క్యాబ్లలో ప్రయాణిస్తుంటారని చెప్పారు. అలాంటి వారికోసం మహిళా క్యాబ్ డ్రైవర్లు ఉంటే భద్రతతో కూడిన ప్రయాణం కొనసాగిస్తున్నామన్న ధీమాతో ఉంటారని పేర్కొన్నారు. అలాంటి ఏర్పాట్లు చేయడం కోసం మహిళలకు డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. శిక్షణలో నైపుణ్యం సాధించి ఉపాధి పొందాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా జిల్లాలో మహిళలకు కుట్టు శిక్షణ, ఎంబ్రాయిడింగ్ లాంటి ఎన్నో రకాల శిక్షణలు ఇస్తున్నప్పటికీ మొట్టమొదటిసారిగా కార్ డ్రైవింగ్ శిక్షణ ప్రారంభించాలని సూచించగానే వెంటనే డ్రైవర్లను ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. శిక్షణకు హాజరయ్యే మహిళలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు డిఆర్డీఏ ద్వారా చేపట్టాలని పీడీకి కలెక్టర్ ఆదేశించారు. మహిళలు శిక్షణలో నైపుణ్యం సాధించి తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కలెక్టర్ సూచించారు. తద్వారా తమ కుటుంబాలని మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. ఈ కార్యక్రమం డిఆర్డీఓ జ్యోతి, ఎస్బీఐ గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ మంగా రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేర్చుకొని మా కాళ్ళ మీద మేము నిలబడాలని ఇంటి గడప దాటి బయటకు వచ్చి ఇక్కడ ఉండి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నందుకు మీ అందరికి కూడా ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొదటి అడుగు మిమ్మల్ని డెఫినెట్గా విజయం వైపు తీసుకెళ్లాలని కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇది మనము డ్రైవింగ్ కోర్స్ అన్నది సంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటిసారిగా మహిళల కోసం మనము ప్రారంభిస్తున్నాము. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సంగారెడ్డి జిల్లా అన్నది ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయి. హైదరాబాద్కి పక్కనే ఉన్న జిల్లా. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కొన్ని డివిజన్స్ కూడా మన జిల్లాలో ఉన్నాయి. ఐటీ సెక్టర్ అంటే గచ్చిబౌలిలో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయినా, ఐటీ సెక్టర్ కంపెనీస్ అయినా కూడా కూతవేటు దూరంలో అంటే 40 నిమిషాల దూరంలో మనకు ఉన్నవి ఇవన్నీ కూడా. సో ఇక్కడంతా కూడా ఎన్నో క్యాబ్స్ రోజు కూడా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ రీత్యా, విద్యారీత్యా ఎంతోమంది మహిళలు బయటికి వెళ్తూ ఉంటారు. సో వారికి ట్రావెలింగ్ చేయడానికి క్యాబ్స్ అన్నవి కంపల్సరీ అవసరం ఉన్నాయి. సో ఇంటి నుంచి ఒక మహిళ కానీ బాలిక కానీ బయటికి వెళ్తున్నప్పుడు ప్రధానమైన ఒక అంశం ఏంటంటే వారి యొక్క భద్రత. మరి ఎప్పుడు మనం డ్రైవర్స్ గురించి ఆలోచించినా కూడా ఒక మేల్ డ్రైవర్సే మనకు ఉంటారు. ఎక్కడ కూడా మనకు ఫీమేల్ డ్రైవర్స్ అనేవారు ఉండరు. కాబట్టి మీరు మహిళలుగా క్యాబ్స్ డ్రైవింగ్ నేర్చుకొని క్యాబ్స్ సెటప్ చేస్తే తప్పకుండా మీకు మంచి డిమాండ్ అన్నది ఉంటుంది. ఆ కంపెనీస్ వాళ్ళతో మాట్లాడి, లేదంటే ఊబర్ లాంటి కంపెనీస్ కూడా మనకు ఉన్నాయి. ఊబర్ ఆల్రెడీ బైక్స్, మహిళలకు బైక్స్ అన్నది బెంగళూరులో వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు డ్రైవింగ్ నేర్చుకొని విజయవంతంగా చేసుకుంటే తప్పకుండా ఆ కంపెనీస్తో కూడా మాట్లాడి మరి మహిళలకు స్పెషల్ క్యాబ్స్ రన్ బై ఫీమేల్స్ ఫర్ ఫీమేల్స్ అటువంటివి ఏదన్నా కూడా మనం ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన దగ్గర ఉన్న మహిళల్ని మనం ట్రైన్ చేద్దాం. వారికి ఒక మంచి ఇది అవకాశం. ఎందుకంటే డ్రైవింగ్తో ఎంతో కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది. అండ్ మీకు నెల నెల డెఫినెట్ ఆదాయం కూడా ఉంటుంది. ఎందుకంటే ట్రావెలింగ్ అన్నది అది ఒక డైలీ రిక్వైర్మెంట్. ఎంతో మంది బయటికి వెళ్తుంటారు, క్యాబ్లు ఉంటారు. అండ్ మన అడ్వాంటేజ్ ఏమంటే హైదరాబాద్ పక్కన ఉండడం మన అడ్వాంటేజ్. కాబట్టి ఈ అడ్వాంటేజ్ మనం దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈ డ్రైవింగ్ కోర్స్ అన్నది సీరియస్గా తీసుకోవాలి. సో నేను కూడా డ్రైవింగ్ నేర్చుకున్నాను, నాకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. డ్రైవింగ్ అన్నది ఫస్ట్ చూస్తే కొంచెం భయం వేస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంట్లో కొంచెం మీకు ఇందాక కొంతమంది చెప్పారు చిన్నపిల్లలు ఉన్నారు అని, అయినా కూడా ఇది 30 రోజుల కోర్సే మాత్రమే. కాబట్టి ఇది మీ లైఫ్నే చేంజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి
మీరు దీనికోసం సమయాన్ని వెచ్చిస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ అకామిడేషన్ ఏమన్నా కావాలన్నా కూడా ప్రొవైడ్ చేయమని కూడా డిఆర్డిఓ వారికి కూడా చెప్పడం జరిగింది. సో మీరు చేయాల్సింది ఒక దృఢ సంకల్పంతో తప్పకుండా మేము డ్రైవింగ్ నేర్చుకోవాలి, మమ్మల్ని చూసి మిగతా మహిళలు ఆదర్శంగా నిలవాలి అని మీరు ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటిషియన్ కోర్సెస్ కూడా నడుస్తున్నాయి. సో మీ ఫీడ్బ్యాక్ కూడా ఇందాక మీరందరూ అందించడం జరిగింది. ట్రైనర్స్ చాలా బాగా చూసుకుంటున్నారు, బాగా చెప్తున్నారు అని. సో మీరు కూడా ప్రొఫెషనల్గా తర్వాత ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఏ వృత్తి అంటే మీరు ఈ సొంతంగా ఇంట్లో సెటప్ చేసినా కూడా ఒక ప్రొఫెషనల్గా మీరు సర్వీసెస్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు మంచి పేరు తెచ్చుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతారు. సో కృషి అన్నది దేంట్లో సక్సెస్ కావాలన్నా తప్పనిసరిగా హార్డ్ వర్క్, కృషి అనేది కంపల్సరీ. కాబట్టి అవి దృష్టిలో పెట్టుకొని నైపుణ్యంతో పాటు హార్డ్ వర్క్ రెండు కూడా ఉంటే మీరు ఎక్కడైతే బిజినెస్ పెడతారో మీకు త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ అందరు కూడా వీళ్ళ దగ్గరికి వెళ్తే మంచి సర్వీస్ ఉంది, వీళ్ళు మంచిగా కుడతారు ఆర్ మంచి బ్యూటిషియన్ సర్వీసెస్ ఇస్తారు, ఈ విధంగా త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ మీ పేరు అందరు కూడా చెప్పుకుంటారు. సో ఆ విధంగా మీరు ఒక గోల్తో నెలకు నేను తప్పనిసరిగా ఇంత సంపాదించాలి, నా కోసం, మా కుటుంబం కోసం ఇంత సంపాదించాలి అని ఒక గోల్తో మీ అందరూ కూడా ముందుకెళ్ళాలి. తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. సో దీంతో డిఆర్డిఓ తరఫున కూడా ఈ డ్రైవింగ్ కోర్సు ఒక పర్సనల్ ఇనిషియేటివ్గా తీసుకొని రెగ్యులర్గా మానిటర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అండ్ ఏదైనా సపోర్ట్ కావాలంటే కూడా ఇది అయిపోయిన తర్వాత లోన్ ఆర్ అదర్ సపోర్ట్స్ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్. సో విత్ దిస్ ఐ థ్యాంక్ ఎస్బీఐ ఆర్సైటీ. ఒకసారి చెప్పిన వెంటనే వారం రోజుల లోపల డ్రైవింగ్ కోర్స్ స్టార్ట్ చేయాలి అంటే ట్రైనర్ని ఏర్పాటు చేసి ఇమీడియట్గా డ్రైవింగ్ కోర్స్ స్టార్ట్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ కూడా మన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు నిన్న కూడా చర్చించారు. డ్రైవింగ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా చాలా వారిపైన ఎక్కువగా దృష్టి పెట్టి మీరందరూ పూర్తి చేసుకొని సెల్ఫ్ ఎంపవర్మెంట్ కింద ఇక్కడ అంటే సంగారెడ్డిలోనే చాలా గొప్పగా ఇప్పటి వరకు నేను ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నా కూడా ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఏ జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా నేను నిజంగా చెప్తున్నాను చూడలేదు. ఎందుకంటే మీ అందరికీ కూడా అంటే అన్ని రంగాల్లో మేడం గారు ఇప్పుడు మనకు పెట్రోల్ పంప్కి అవకాశం ఇచ్చారు, మీ లేడీస్కి మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద. అందులో పెట్రోల్ పంపులో అందరు కూడా మన లేడీస్ ఉండాలని. తర్వాత మనకు కాంప్లెక్స్కి ₹1 కోటి డబ్బులు ఇచ్చి మన మహిళా సంఘాల ద్వారా ఎవరైతే ఎస్ఎస్సి ఉమెన్ కు సెల్ఫ్ ఎంపవర్మెంట్ కింద షాపింగ్ కాంప్లెక్స్ లో మీరు ఇలా ట్రైనింగ్ తీసుకొని ఉత్పత్తులన్నీ కూడా మీరు బయట చేసుకోవడానికి అంటే అక్కడ బ్యూటీ పార్లర్ కానీ, షాప్స్ కానీ, తర్వాత మీరు చేసే ఎంబ్రాయిడరీ వర్క్ కానీ, స్టిచ్చింగ్ కానీ, టైలరింగ్ సెంటర్స్ కానీ, మీరు తయారు చేసే ప్రొడక్ట్స్ కానీ ఏ విధమైన ట్రైనింగ్స్ తీసుకుని వాటన్నికి అనుగుణంగా